హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 32 చూసే ముందు పార్ట్ 31 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకిప్పుడు చూడు మీ డాడీ ప్రతాపం ఏంటో. మీ డాడీ ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ పతనం ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్ మై సన్. సర్లే ఇప్పుడు వదిలే, నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని అనగానే అలాగే అంటూ జ్వలంత్ లోపలికి వెళ్తూ ఉంటే డిజ్నీల్యాండ్ ఎక్కడా, జపాన్లో అలాగే అమెరికాలో ఉంది కదా అని అడిగారు. దానికి నవ్వి చాలా కంట్రీస్లో ఉంది, ఇప్పుడు నిజంగా వాడిని చూపించాలని డిసైడ్ అయ్యారా అని నవ్వగా అంతే కదా, అందుకే కదా అడిగేది, మీ ముగ్గురికి టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళి హ్యాపీగా కొద్ది రోజులు ఎంజాయ్ చేసి రండి అని అనడంతో మీ మనవడు చెప్పాడు కదా డాడీ, వాడితో పాటు మీరు మమ్మీ కూడా రావాలి అని, మరి వాడి కోసం అన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా రావాలి కదా డాడీ అని అన్నాడు జ్వలంత్. కొడుకులో నిజమైన ప్రేమ చూస్తున్నందుకు ఆనందపడిపోతూ, లేదు నాన్న, నీకు ఆరాధ్యకు కూడా పర్సనల్గా టైం గడిపే సందర్భం దొరుకుతుంది, మీరిద్దరూ ఒక్కటవడానికి ఇదే సరైన సమయం, అమ్మాయి కూడా హ్యాపీగానే ఉంది కదా, నాకు ఒక మనవడితో సహా ఒక మనవరాలు కూడా కావాలి అని అన్నారు ఆయన. దానికి జ్వలంత్ సిగ్గుపడుతూ, ఇంకా చాలా సమయం ఉంది డాడీ, దానికి అది జరుగుతుందో లేదో కూడా నేను చెప్పలేను, జస్ట్ ఐ వాంట్ ఆరాధ్య అండ్ బాబు టు బీ విత్ మీ అంతే అని చెప్పి, ఇప్పుడు అలా ఆలోచించి మీరు రాకుండా ఉంటాము అంటే నేను అస్సలు ఊరుకోను, మీరు కూడా వస్తున్నారు అంతే, 5గురం కలిసి వెళ్తున్నాము, ముందుగా నేను వాళ్ళకి ఏ టైం కుదురుతుందో కనుక్కుంటాను, వాళ్ళకి కుదరని టైంలో ప్లాన్ చేస్తామనుకోండి ఇంకా ఏడుస్తారు అని అడగానే అలాగే కనుక్కో అన్నారు. తండ్రితో మాట్లాడి లోపలికి వెళ్ళేసరికి ఒకవైపు తల్లి, మరొక వైపు ఆరాధ్య కొడుకును చుట్టుకొని ఉండగా వాళ్ళు ముందుకు వెళ్ళి కూర్చున్న జ్వలంతో, ఒరే మీ డాడీ ఏమో అంటున్నాడు, వాళ్ళను ఆయన చూసుకుంటానని అంటున్నారు, ఈయనేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నారా, వాళ్ళని చూసుకోవడానికి పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు కదా అని అనగానే, మమ్మీ డాడీ మీద నువ్వు ఆ మాత్రం భరోసా ఉంచు, డాడీ చూసుకుంటాను అంటే ఖచ్చితంగా చూసుకుంటారు, నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ము అంటూ భార్య వైపు కొడుకు వైపు చూసి, ఇంతకీ ఎందుకు వచ్చానంటే డాడీ అమెరికా లేదా వేరే ఏదైనా కంట్రీ వెళ్ళమని అంటున్నారు అని అనగానే, వెళ్ళండ్రా, ఆనందంగా వెళ్ళిరండి అని అన్నారు సునంద గారు. దానికి మనవడు మాట్లాడుతూ, నానమ్మ మీరు కూడా రావాలి, మీరు వస్తే అందరం కలిసి వెళ్దాము ప్లీజ్, నాకు నువ్వు తాతగారు కూడా రావాలి నానమ్మ ప్లీజ్ అని అనగానే, అవునమ్మా వెళ్తే అందరం కలిసి వెళ్దాము, లేదా వద్దు అని అన్నాడు జ్వలంత్. ఆరాధ్య అయితే, ఇప్పుడు ఎందుకండి అంత ఖర్చు అనవసరంగా, లేదులేండి కావాలంటే ఇక్కడ ఊర్లోనో పక్కన ఎక్కడికైనా వెళ్ళి వద్దాం అని అనగానే, చూడండి ఒకరేమో రాము అంటున్నారు, ఇంకొకరేమో ఎందుకు అంటున్నారు, ఇదిగో ఏదైనా సరే ఆ పెద్ద అనంత్ ఈ చిన్న అనంత్ మీద ఆధారపడి ఉంది, ఇద్దరూ డిసైడ్ అయ్యాక ఇంకా మీ ఇష్టం మరి అని జ్వలంత్ అనడంతో వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. అనంత్ గారి మంచితనానికి ఫ్యాన్స్ ఉన్నట్టుగానే రాబర్ట్ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉండడంతో పోలీస్ ఆఫీసర్లలో ఒకడు రాబర్ట్కు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగా, షిట్ అని అనుకొని, అంటే అనంత్ నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు అంటే వేరే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు అని అర్థం కాగా, సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అదే ఆలోచనలో ఉన్న రాబర్ట్ దగ్గరికి తన తండ్రి రాగానే కొడుకును చూసి, ఏ నాన్నా బాగా ఆలోచనలో ఉన్నట్టున్నావు అని అడగ్గా జరిగిన విషయం తండ్రితో చెప్పడంతో ఆయన తల పట్టు కూర్చున్నారు. ఏమైంది డాడీ అని అడిగాడు రాబర్ట్ తండ్రిని చూసి. నీకు ఆయన గురించి తెలియదురా, జ్వలంత్ కన్నా ఆయన 100 రెట్లు డేంజరస్, ఆయన ఒకడి మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే వాళ్ళ పతనం చూసేదాకా వదలడు, మనిషి ఎంత మంచోడో అంత మూర్ఖత్వం మనిషి కూడా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆయన ఎటువైపు నుండి ఎలా అటాక్ చేస్తాడో కూడా తెలియదు అని అనగానే, నేను చూసుకుంటాను కదా అది చూద్దాంలే అని అన్నాడు రాబర్ట్. నీ మొహం చెప్తే వినవు, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు చేసే ఇక్కడ వరకు తెచ్చుకున్నావు, ఆయన గురించి నీకు తెలియదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి ఒంటరిగా ట్రావెల్ చేయకు,
ఏదైనా ఎమర్జెన్సీ మీద వెళ్తే మాత్రం నాకు లైవ్ లొకేషన్ పంపించు. అలాగే మ్యాక్సిమం ఒంటరిగా ఉండకుండా ఉండడానికి చూసుకో. ఎక్కడికైనా వెళ్తే నీతో పాటు ఎవరినైనా తీసుకుని వెళ్ళు అని అనగానే, ఏ నాతో ఇంకొకరుంటే నన్ను ఏం చేయడా అని అడిగాడు. అతను తప్పు చేస్తున్న వాళ్లకు ఎలా శిక్ష విధించాలి అనుకుంటాడో, తప్పు చేయని వాళ్ళను కాపాడాలి అని కూడా అలానే అనుకుంటాడు. కాబట్టి వేరే ఎవ్వరికి కూడా బాధ కలిగించాడని అనుకోడు. సో చెప్పింది జాగ్రత్తగా విను అని అనగానే, నువ్వు అతని గురించి నాకు వార్నింగ్ ఇస్తున్నట్లేదు డాడ్, అతని గురించి నా దగ్గర పొగుడుతున్నట్టుగా ఉంది అని అన్నాడు రాబర్ట్. నువ్వు ఏమైనా అనుకో, నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వు అని అనడంతో సరేలే అని అన్నాడు. తండ్రి ఆనందం కోసం అలా ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో అందరూ ఎక్కడికి వెళ్ళాలా అని వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటే, కంపల్సరీ నానమ్మ తాతయ్య ఇద్దరూ రావాలి అని చిన్న జ్వలంత్ పట్టుకొని కూర్చోవడం, వద్దులే అని ఆరాధ్య అనడం, అన్ని విషయాలు చర్చించిన తర్వాత చివరిగా వాళ్ళు అమెరికాకి వెళ్ళడానికి అందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా అనంత్ గారు ఆయన మేనేజర్కి ఫోన్ చేసి, ఇదిగో ఇలా 5 టికెట్లు బుక్ చేయి, అలాగే స్టేకి హోటల్లో, అలానే అన్నీ చూసుకోమని చెప్పగా ఆయన తప్పకుండా నేను చూసుకుంటాను అని అన్నారు. అలా ఆయన ఫోన్ పెట్టేసి అక్కడ ఉన్న అందరితో, సో మనం నెక్స్ట్ వీక్ అందరం అమెరికా వెళ్తున్నాము అని అనగానే, వావ్ అంటూ అనంత్ సంబరపడిపోగా, డాడీ మరి వాడి సంగతి ఏం చేస్తారు అని అడిగాడు జ్వలంత్. నేను చెప్పాను కదరా, వాడి సంగతి చూసుకోవడానికి నేనున్నాను అని, నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటావు? మీరు మనం నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి, అంతలోపు వాడి సంగతి నేను చూసుకుంటాను అంటూ భార్య వైపు కోడలి వైపు చూసి, ఇప్పుడు అక్కడ చాలా చల్లగా ఉంటుంది, సో వింటర్ వేర్ కొంచెం ఎక్కువగా సర్దుకోండి, అలానే బాబు జాగ్రత్త, బాబు కోసం కొన్ని ఎక్కువ క్లోత్స్ తీసుకోండి, వాడిని బాగా చూసుకోవాలి, మెడిసిన్ పెట్టుకోండి, చేతిలో రెడీగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో అలాగే అని అన్నారు ఆ ఇద్దరు. అలా అందరూ భోజనం చేశాక కాసేపు మాట్లాడుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళిన సమయంలో ఆరాధ్య క్యాలెండర్ వైపు చూస్తూ ఉంటే, మేడం గారు ఏం చూస్తున్నారు క్యాలెండర్లో అని అడిగాడు జ్వలంత్. ఏం లేదండి, మనం వెళ్తున్నామని మావయ్య చెప్పారు కదా, అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని చూసుకుంటున్నాను అంతే అని ఆరాధ్య అన్నదానికి అర్థమై, మరి నీకు ఓకేనా, లేదా డాడీని డేట్స్ చేంజ్ చేయమని చెప్పనా, ఎలాగూ ఇంకా టికెట్ బుక్ చేయలేదు కదా, సో నీకు కుదిరిన టైంలోనే వెళ్ళొచ్చు అని అనడంతో, లేదు పర్వాలేదు నాకు కుదురుతుంది, కానీ అమెరికా అంటేనే భయంగా ఉంది అని అంది. ఎందుకు భయం అని అడిగాడు. ఏమో, నేను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంది. ఇట్స్ ఓకే, అయితే ఏమైంది, ఏం కాలేదు కదా, సో వెళ్దాం అని అన్నాడు జ్వలంత్. తండ్రిని అప్పటికే గట్టిగా కరుచుకొని ఉండగా జ్వలంత్ కొడుకుని జో కొడుతూ, ఎందుకు నాన్న భయపడుతున్నావు అని అన్నాడు. డాడీ నాకు నిజంగా చాలా భయం వేసింది తెలుసా అని అనడంతో, మీ డాడీ ఉన్నాడు కదా నాన్న నిన్ను చూసుకోవడానికి, తాతయ్య, నానమ్మ, మమ్మీ అందరూ ఉన్నాం కదా, నీకేదైనా జరగాలంటే వాడు నన్ను దాటుకొని రావాలి నాన్న అని అన్నాడు. ఆ విషయం అర్థం కాని అనంత్, డాడీ నేను ఈరోజు నానమ్మ తాతయ్య దగ్గర బజ్జోనా అని అడగ్గా, నీకు అక్కడ పడుకోవాలనుందా అని తండ్రి అనడంతో, అవును అని అనగానే, సరే నీ ఇష్టం, వెళ్తావా తాత దగ్గరకు అని అన్నాడు. తండ్రి పర్మిషన్ ఇవ్వడం ఆలస్యం, ఒక్క అడుగులో బెడ్ దిగి తాత గదిలోకి పరుగు పెట్టాడు. కొడుకును చూసి ఆనందంగా నవ్వుకున్నాడు జ్వలంత్. కొడుకు వెళ్ళడం ఆలస్యం ఆరాధ్యను తన దగ్గరికి రమ్మని తన పక్కన కూర్చోపెట్టుకొని, చాలా భయపడ్డావా అని అడగ్గా, చాలా భయం వేసింది, కానీ ఏదో ఒక మూల మీ మీద మావయ్య గారి మీద ఉన్న నమ్మకం అంతే, లేదా వాడు కనపడలేదు అన్న క్షణంలోనే నా గుండె ఆగిపోయేది అని అనడంతో, అలా మాట్లాడకు పిచ్చి, మేముండగా వాడికి ఏమవుతుంది చెప్పు అంటూ ఆరాధ్యను నెమ్మదిగా తన దగ్గరికి తీసుకొని తన గుండెల మీద పడుకోబెట్టుకోగా, డాక్టర్ రివ్యూ ఉంది కదా, ఎప్పుడు వెళ్దాము, ముందు మనం డాక్టర్కి చూపించుకున్నాకే అక్కడికి వెళ్ళాలి, లేదా నాకు భయంగా ఉంటుంది అని అనడంతో, సరే రేపు వెళ్దాము డాక్టర్ దగ్గరికి అని అడగ్గా, వెళ్దాము అని అంది.
అలానే అంటూ ఆరాధ్యను చిన్నగా జోకొడుతూ కళ్ళు మూసుకున్నాడు జ్వలంత్. ఎందుకో మొదటిసారిగా భర్త గుండెల మీద పడుకున్న తనకు ఆ అనుభూతి విచిత్రంగా, ఆనందంగా, మధురంగా తోచడంతో ఎలాంటి చింత లేకుండా భరోసాగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది ఆరాధ్య. పరిగెత్తుకుంటూ వెళ్ళిన అనంత్ తాత వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని మాట్లాడుకుంటున్న నానమ్మ తాతయ్య మధ్యలో ఒక్కసారిగా వెళ్ళి దూకగా, ఏంటి తండ్రి ఇలా వచ్చావు అని అడిగారు సునంద గారు. నానమ్మ, నేను ఇక్కడే బజ్జుంటాను అంటే మా డాడీ ఓకే అన్నాడు. నేను ఎక్కడే బజ్జుంటాను మీ దగ్గరే అని అనడంతో, ఓహో, నా చిన్ని తండ్రి నా దగ్గరికి వచ్చి ఉంటాడా అని అనంత్ గారు మనవడిని దగ్గరికి తీసుకొని, సరే కానీ ఇది చెప్పు, నువ్వు అమెరికాలో ఏమేమి చూడాలనుకుంటున్నావు అని అడగ్గా, ఏమో నాకు తెలియదు కదా అక్కడ ఏమేమి ఉంటాయో అని అనగానే పక్కనే ఉన్న ట్యాబ్ తీసుకొని మనవాడికి చూపిస్తూ, ఇదిగో మనం వెళ్ళే చోట ఇవి ఉంటాయి అని చూపించగా చాలా ఎక్సైట్ అయ్యాడు అనంత్. అక్కడ ఏమేమి కనిపిస్తే ఇది చూడాలి అది చూడాలి అని అంటూ చెప్తూ ఉండడంతో, సరే అవన్నీ చూద్దాము. మరి ఇవన్నీ చూడాలంటే నువ్వు అల్లరి చేయకుండా ఇంట్లో ఉండాలి, అప్పటి వరకు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో నానమ్మను అమ్మను సతాయించకుండా ఉండాలి అని అనగానే, ఎందుకు ఇప్పుడు స్కూల్కి హాలిడేనా అని అడిగాడు. కాదు నాన్న, ఈరోజు అలా జరిగింది కదా, కొద్ది రోజులు నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. నేను మీ టీచర్స్తో మాట్లాడతాను, నీకోసం ఒక టీచర్ ఇంటికే వచ్చి చెప్తుంది అని అనడంతో, నాకు హోంవర్క్ ఎక్కువ అవుతుంది తాతయ్య అని అన్నాడు జ్వలంత్. అబ్బా పర్వాలేదులేరా, అంతగా కావాలంటే నీ హోంవర్క్ మీ నానమ్మను రాయమను, ఎలాగో ఇప్పుడు చదువుకోలేదు, కనీసం ఇప్పుడు నీకోసమైనా చదువుకుంటుంది అని అనగానే ఓరగా కోపంగా భర్త వైపు చూశారు సునంద గారు. దానికి నవ్వేస్తూ, మీ నానమ్మకు కోపం వచ్చిందిరా అని అనడంతో, నానమ్మ నువ్వు నిజంగా చదువుకోలేదా అని అడిగాడు అనంత్. దానికైనా మళ్ళీ నవ్వుతూ, మీ నానమ్మ చాలా చదువుకుంది నాన్న, కానీ చిన్నప్పుడు మీ డాడీ బాగా అల్లరి చేసేవాడన్నమాట, అందుకే మీ డాడీని చూసుకోవడానికి తను చూసుకుంటున్న బిజినెస్లన్నీ మానేసింది మీ డాడీ కోసం అని అనడంతో, వావ్, అయితే మా మమ్మీ కూడా నా కోసం తన హోటల్ బిజినెస్ను మానేసుకుంటుందా అని అడిగాడు అనంత్. అందరూ మానుకోవాలని అలా రూల్ లేదు నాన్న, నాకు కుదరలేదు, నా వల్ల కాలేదు కాబట్టి నేను మానుకున్నాను. కానీ ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళు అటు ఉద్యోగం చేస్తూ బిజినెస్ చూసుకుంటూనే ఇంట్లో వాళ్ళతో ఎంతో టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి నేను, తాతయ్య, డాడీ ఇంతమంది ఉన్నాం కదా, అప్పుడు నాకు తోడుగా ఎవ్వరూ లేరు, ఉంటే నేను బిజినెస్లోనే ఉండేదాన్ని, కాబట్టి నీకు ఇవేమీ అవసరం లేదు, మీ అమ్మని హాయిగా తన పని తను చేసుకోవచ్చు, నువ్వు అంతే హ్యాపీగా నా దగ్గర ఉండొచ్చు, ఏమంటావు నాన్న అని సునంద గారు అనడంతో, అలాగే నానమ్మ, లవ్ యూ సో మచ్ అని అన్నాడు అనంత్. మనవడు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఫోన్ తీసుకొని ఎవరికో ఏదో మెసేజ్ చేసి గాఢంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నారు అనంత్ గారు. మరునాడు ఉదయం అందరూ నిద్ర లేచాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిన రాబర్ట్ గారి ఇంట్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న అతి విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరో ఎత్తుకొని వెళ్లారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతానికి వాళ్ళు ప్రారంభించిన పెద్ద వెంచర్ పత్రాలు కూడా పోవడం గమనించదగిన విషయం. ఈ విషయాలు తెలిసిన పలువురు ప్రముఖులు వాళ్ళను పరామర్శించడానికి వెళ్తూ ఉంటే, తక్కువ ధరలో అపార్ట్మెంట్ వస్తుంది అనే ఆశతో దానిలో ఇన్వెస్ట్ చేసిన అందరూ రాబర్ట్ గారి ఇంటిని చుట్టుముట్టారు. వాళ్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వాలని, లేదా వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఖచ్చితంగా వస్తుందని భరోసా ఇవ్వాలని, అంతే విలువైనది ఏదైనా భరోసా పత్రాన్ని వాళ్ళకి అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనే న్యూస్ రావడంతో అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసిన అందరూ అనంత్ గారి వైపు చూడగా, ఇదేంటి ఆ దొంగేదో నేనే అయినట్టు అందరూ నా వైపు అంత విచిత్రంగా చూస్తున్నారు, నాకు ఇంతవరకు బయట దొంగతనాలు చేసే అవసరం రాలేదు, ఇంట్లో తప్ప అని అనగానే, అంటే మావయ్య అని నవ్వింది ఆరాధ్య. అవును తల్లి, నేను బయటకు దొంగతనం చేయలేదు, కానీ మీ అత్తయ్య దగ్గర మాత్రం దొంగతనం చేసేవాడిని అని అనగానే అటు జ్వలంత్ ఇటు ఆరాధ్య ఆయన వైపు ఆశ్చర్యంగా చూడడంతో, అవును, మీ అత్తయ్య దగ్గర అప్పట్లో చాలా డబ్బులు దాచుకు పెట్టుకు కూర్చునేది,
అప్పట్లో నాకు అవసరం వచ్చినప్పుడు మెల్లగా మీ అత్తయ్యకి తెలియకుండా డబ్బులు తీసుకొని దొంగతనం చేసేవాడిని అంతే. ఒక్క మీ అత్తయ్య దగ్గర తప్ప ఇంతవరకు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. చేయాల్సిన అవసరం నాకు రాలేదు అని అనడంతో, మరి ఎవరి డాడీ ఇన్ని రోజులుగా లేనిది ఈ రోజే అన్ని పత్రాలు తీసుంటారు, వాడి ఆస్తుల ప్రకారం చూస్తే పాపం కదా అని అనడంతో, అలాంటి వాడిని పాపం అంటే మనమే పుట్టగతులు లేకుండా పోతాం, కాబట్టి అలాంటి వాడిని అస్సలు పాపం అనకూడదు నాన్న అని నవ్వి, ఏమోరా, ఎవరి పాపం ఎప్పుడు పండుతుందో ఎవరి రూపంలో వస్తుందో మనకు తెలియదు కదా నాన్న. ఎవడికో వీడు ఏదో నష్టం చేసి ఉంటాడు, వాడికి ఖాళీ ఇలా చేయొచ్చు, లేదా నిజంగానే దొంగలు దొంగతనం చేసి ఉండొచ్చు. అయినా వీడొక పెద్ద చెత్తన. వద్దులే, ఆడవాళ్ళు ఉన్నారు. ఎవడైనా ఇంట్లో అంత కాస్ట్లీ పత్రాలు పెట్టుకుంటారా? పెట్టుకుంటే లాకర్లలో పెట్టుకోవాలి. లేదా అని అనగానే, వాడికి తెలియదు కదా డాడీ, ఇలా ఎవరో ఒకరు వచ్చి వాడికి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తారని అని అంటూ ఉండగానే అనంత్ గారి మేనేజర్ అక్కడికి వచ్చి అందరూ ఒకే దగ్గర ఉండడం చూసి వెళ్ళి సోఫాలో కూర్చోగా, ఏంటండి ఎప్పుడు రాని అయినా ఈరోజు డైరెక్ట్గా ఇంటికి వచ్చేశారు అని అడగ్గా, ఏమీ లేదులే, అమెరికాకు నేను టికెట్ బుక్ చేయమన్నాను కదా, వాటి గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటాడు అని అనడంతో తండ్రి వైపు ఒక వియర్డ్ లుక్తో చూశాడు జ్వలంత్. ఏరా, నా మీద నిజంగా నీకు నమ్మకం లేదా అని అనగానే, డాడీ నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది డాడీ అని అన్నాడు. అయితే వెళ్ళి వాష్రూమ్లో కూర్చో, ఇక్కడ నా బుర్ర పాడు చేయకు అని అనంత్ గారు అనగానే ఆరాధ్య కిసుక్కున నవ్వగా, మా డాడీ వేసిన జోక్ నీకు అంత బాగుందా, అంతగా పగలబడి నవ్వుతున్నావు అని అడగ్గా, అంతేగా మరి అని అంది ఆరాధ్య. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అనంత్ గారు మేనేజర్ గారిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఏదో విషయాలు చెప్పి పంపించారు. ఆ రోజు ఆయన ఆఫీస్కి వెళ్లకుండా ఉండడంతో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన జ్వలంత్ తండ్రిని చూసి, మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదా అని అడగ్గా, లేదురా, ఈరోజు నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే మళ్ళీ ఒకసారి చూడడంతో, ఈరోజు మీరు కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు, మర్చిపోయారా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అడిగింది ఆరాధ్య. ఇప్పుడు మళ్ళీ ఎందుకమ్మా అని ఆయన అనగానే, ఒకసారి కన్సల్టేషన్ తర్వాత యుఎస్ ప్లాన్ పెట్టుకుంటే బెటర్ కదా అని అనడంతో, అవును, మీరు చెప్పింది కూడా కరెక్టే, మీరు వెళ్ళిరండి, నేను ఇంట్లో నా మనవడితో హ్యాపీగా ఆడుకుంటాను అని అన్నారు ఆయన. మరి రాబర్ట్ విషయంలో ప్లాన్ చేసింది ఎవరు? జ్వలంత్ అనుమానపడుతున్నట్టు అందులో అనంత్ గారి పాత్ర ఉందా? మరి ఇప్పుడు అనంత్ గారు చేసిన పనికి ఆ రాబర్ట్ రియాక్షన్ ఏమిటి? అందరూ కలిసి అమెరికా టూర్ వెళ్తారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.